సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఒకే క్లిక్ ఒకే బెట్ తర్వాత జీవితం మొత్తం నాశనం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో చిక్కుకొని వేలాది మంది యువకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ మహమ్మారికి ప్రేరేపణ ఇచ్చిన సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ ఎక్స్లో ట్వీట్ చేస్తూ, వీళ్ళేం సెలబ్రిటీలు, అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్ళు అదర్శనీయమైన ఆటగాళ్ళు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ మహమ్మారికి వ్యసనపరులైన యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వేలాది మంది యువకులు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఆరోపించారు. సమాజ మేలు కోసం 4 మంచి మాటలు చెప్పండి, కానీ అభిమానుల ప్రాణాలు తీయకండి అంటూ సెలబ్రిటీలకు సూచన చేశారు సజ్జనార్. బెట్టింగ్ భూతాన్ని సమాజం నుండి తొలగించాలంటూ ఎన్నో సంవత్సరాల నుండి పోరాడుతున్నారు. బయట ఉన్నప్పుడు చూశాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట్ ఇంటూ వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ప్రచురితమైన వార్త ప్రకారం 1xBet ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేసినందుకు మాజీ ఇండియన్ క్రికెటర్లకు శిఖర్ ధవన్ అండ్ సురేష్ రైనా పెద్ద మొత్తంలో డబ్బు పొందారు. దీని కారణంగా ఈడీ వారి మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్లతో కలిపి 11 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది. ధవన్ ఆస్తులు 6.64 కోట్లు కాగా రైనా ఆస్తులు 4.5 కోట్లుగా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ విదేశాల నుండి షెల్ కంపెనీల ద్వారా నడుస్తూ అక్రమ బెట్టింగ్, మనీ లాండరింగ్ చేస్తుందని ఈడీ ఆరోపణ. విలువైన విస్తృత దర్యాప్తులో ఇప్పటికే 1000 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు కనుగొన్నారు. ఇందులో యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్ప, సోను సూద్, ఉర్వశి రౌతల వంటి సెలబ్రిటీలు కూడా ప్రశ్నింపబడ్డారు. ఈ బెట్టింగ్ లూప్లో చిక్కుకొని ఎంతోమంది యువత తమ జీవితాలను ముగించుకుంటున్నారు. భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధ నేరం. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటే అభిమానులు వ్యసనంలో అవుతున్నారు. బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది. చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవేర్నెస్ ఇస్తాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ దేర్ హస్ టు బి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ కూడా మూలాలు. ఈడీ ప్రకారం 6000 మూల ఖాతాలు విదేశీ మధ్యవర్తుల ద్వారా డబ్బు కదుపుతున్నారు. సజ్జనార్ గారి మాటల ప్రకారం ఈ భూతాన్ని ప్రచారం చేసిన వారు బాధ్యులని బల్లగుద్ది చెప్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న యువతకి నాదొక మనవి, మీ ఫ్రెండ్స్ కానీ, తమ్ముడు కానీ, ఇంకెవరైనా ఈ బెట్టింగ్ మహమ్మారికి చేరువలో ఉంటే వెంటనే వాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు చెయ్యండి. తప్పకుండా అందరూ చేయాల్సిన నినాదం సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇంకా హెల్ప్ లైన్ నెంబర్ 104కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు తగిన సహాయం చేస్తారు. తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది, ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది. మీ ఒపీనియన్స్ కోసం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఎంత? కింద పోల్స్లో ఆన్సర్ చేయండి. జై హింద్, జై భారత్.